అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితులపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్ స్టేటస్ చర్చనీయాంశంగా మారింది. పల్లె కన్నీరు పెడుతుంది అంటూ ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్ కూటమి ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందంటూ చర్చించుకుంటున్నారు ప్రజలు. 3 రోజుల్లో 35 గ్రామాల్లో పర్యటించి 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపినట్టు తెలిపారు కొలికపూడి. పల్లెల్లో రోడ్లు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, పల్లె కన్నీరు పెడుతుంది అంటూ తన వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టుకున్నారు. సొంత పార్టీని ఉద్దేశించి కొలికపూడి పెట్టిన ఈ పోస్ట్ టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చకు దారితీసింది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, చెప్పండి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా టీడీపీకి సంబంధించిన అనేక అంశాల మీద కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్ మీద పెడుతున్న పరిస్థితి. ప్రస్తుతం తిరువూరుకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద 35 గ్రామాల్లో 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపినట్లు కొలికపూడి పేర్కొన్నారు. ఈ గ్రామాలకు సంబంధించి రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుందంటూ ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రోడ్లు రిపేర్ చేస్తామని చెప్పారు. ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఉంటాయంటూ కూడా ప్రకటించిన పరిస్థితి. కానీ ఇప్పటికి వచ్చి దాదాపు 20 నెలల కాలం గడుస్తున్నా ఇంకా అనేక గుంతల రోడ్లే దర్శిస్తున్నాయి. ప్రధాన రహదారులు సైతం గోతులతో ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా కొలికపూడి ఈ రోజు పెట్టిన పోస్ట్ నే మనం చూడొచ్చు. మరొక అంశం, దాదాపు ఈ సంవత్సర కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ కూటమి పెద్దలు చెప్తున్న పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు, ప్రతి సమావేశంలో చెప్తున్నారు. అయితే ఉద్యోగాలు లేకుండా పిల్లలున్నారంటూ కూడా చెప్తున్నారు. పల్లెలు పట్టుకొమ్మలు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ ఆ పల్లె ఈ రోజు కన్నీరు పెడుతున్నట్టు కూడా ఆయన పెట్టిన 3 అంశాలు, రోడ్లు లేని పల్లెలు కానీ, ఉద్యోగాలు లేని పిల్లలు కానీ, పల్లె కన్నీరు పెడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అని చెప్పడానికి కొలికపూడి పెట్టిన పోస్ట్ ఈ రోజు నిరసనగా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీడీపీ శ్రేణుల్లో కొలికపూడి పెట్టిన పోస్ట్ లో అయితే విస్తృత చర్చ సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర.